శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 2వ రోజు పారాయణ గురించి తెలుసుకుందాం. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాకుండా మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కాబట్టి కొంతమంది అస్థిరములైనటువంటి భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అంటే కోడి, కుక్క, పిల్లిగా జన్మిస్తారు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున అయినను స్నాన, దాన, జప తపాదులు చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలు ఎత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుడతారు. దీనిని గురించి నాకు తెలిసినటువంటి ఇతిహాసం ఒకటి వినిపిస్తాను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఈ యొక్క భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవ్యాఖ్య పరిపాలకుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవారు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంపై భయంకరమైనటువంటి ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైనటువంటి కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూసేవారికి అతి భయంకరమైనటువంటి రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోతూ ఉంటున్నటువంటి బాటసారులను బెదిరిస్తూ వారిని భక్షిస్తూ ఆ ప్రాంతమంతా కూడా భయకంపితము చేస్తూ ఉన్నారు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్నటువంటి విప్రుడు ఆ యొక్క వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారం ఆ యొక్క బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబో సమయాన బ్రాహ్మణుడు ఆ భయంకరమైనటువంటి రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించెను. ప్రభో, ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక, ఆపదలోనున్నటువంటి గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పలకచూ ఉన్నటువంటి మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించినటువంటి విధంగా ఈ యొక్క పిశాచముల బారి నుండి నన్ను కూడా రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్నటువంటి బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావా, మీ నోటి నుండి వచ్చినటువంటి శ్రీమన్నారాయణను యొక్క స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి, మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షసుల యొక్క రూపంబు కలిగెను, మీ యొక్క వృత్తాంతం ఏమిటి, అది నాకు కాస్త సవివరంగా తెలపండి అని పలుకగా అప్పుడు వారు, విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ యొక్క దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ యొక్క ఆపద కూడా కలగదు సుమా అని అభయం ఇచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన యొక్క వృత్తాంతం గురించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని ఎంతో గర్వం కలవాడినై ఉంటిని. న్యాయ విచక్షణాలు అన్నీ కూడా మర్చిపోయి పశువునై ప్రవర్తించేవాడిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనాన్ని లాక్కుంటూ దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ లుబ్జుడునై లోకకంటకుడిగా తిరుగుతూ ఉండేవాడిని. అలాంటి ఒక సమయమందు ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయటటువంటి తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గర ఉన్నటువంటి నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చినటువంటి ఆ పండితుడని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి ధనము, వస్తువులు తీసుకొని అతనిని ఇంటి నుండి గెంటివేశాను. అందులకు విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాయముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణులను కూడా ఆలోచించకుండా కొట్టి తిట్టి నా యొక్క వస్తు సామాగ్రిని దోచుకున్నావు. నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశములలో నుందువుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపం కలిగినది.
కాబట్టి బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చునేమో కాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేం కదా. కాబట్టి ఆ అపరాధం క్షమించమని వారిని ప్రార్థించాను. అందులకతడు దయతలచి, పోయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షము ఉన్నది. అక్కడ నివసించేటటువంటి బ్రాహ్మణుడి వలన పునర్జన్మ తప్పకుండా నీవు పొందుగాక అని వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి నేను ఈ రాక్షస స్వరూపమును నరభక్షణము చేయుచూ ఉన్నాను. కాబట్టి ఓ విప్రోత్తమా, నన్ను నా కుటుంబం వారిని రక్షించమని మొదటి రాక్షసుడు తన యొక్క వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమా, నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి కూడా పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అని అనే విధంగా వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నాలను భుజించాను. నేను ఎట్టి దానధర్మమును చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించేవాడిని. కాబట్టి నాకీ రాక్షస సత్వము కలిగింది. నన్నీ పాప పంకిలము నుండి నీవే ఉద్ధరించాలి అని బ్రాహ్మణుని యొక్క పాదాలపై పడి పరిపరి విధములా వేడుకున్నాడు. ఇక మూడవ రాక్షసుడు కూడా తన యొక్క వృత్తాంతమును ఈ విధంగా తెలియజేశాను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా ఉన్నాను. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములలో తిరుగుచూ ఉండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చినటువంటి సంభావమును నా యొక్క ఉంపుడు గత్తెకు అందజేస్తూ మద్యము మాంసము సేవిస్తూ పాప కార్యములు చేసినందున నాకు మరణానంతరము ఈ యొక్క రూపం ధరించాను. కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడైనటువంటి ఆ విప్రుడు పిశాచముల యొక్క దినలపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసినటువంటి ఘోరమైనటువంటి కృత్యముల వలన మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండి, మీకు తప్పకుండా విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకుని వెళ్ళి ఆ ముగ్గురి చేతన విముక్తి సంకల్పం చెప్పించి ఆ తరువాత తనే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి యొక్క రాక్షస రూపములు పోయి దివ్యమైనటువంటి రూపములు ధరించి వైకుంఠానికి చేరుకున్నారు. కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదుల యొక్క సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదిస్తారు. అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను తప్పకుండా ఆచరించాలి అని ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వలన బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందుతారు అని చెప్పుచూ ఉండగా జనకుడు, మహితపశ్విత, తమరు తెలియజేసేటటువంటి ఇతిహాసములు వినే కొద్దీ తనివి తీరా వినాలి అని అనిపిస్తుంది. కార్తీక మాసమందు ముఖ్యమైనవి ఏవేవి చేయాలి, ఎవరిని ఉద్దేశించి పూజను కావించాలి అని కోరగా అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చు. అన్నిటికన్నా ముందు దీపారాధన అతి ముఖ్యం. దీని వలన ఎంతో ఫలాన్ని పొందవచ్చు. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయాన శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమ్మునందు గాని దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి తప్పకుండా పొందుతారు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కాని కొబ్బరి నూనెతో కాని విప్ప నూనెతో కాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కాని దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినా తప్పకుండా పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అవడమే కాకుండా అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. అందుకు సంబంధించినటువంటి ఒక కథ ఉంది, వినుము. పూర్వం పాంచాల దేశమున పాలించుచూ ఉన్నటువంటి రాజుకు సంతతి లేక అనేకమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసి చివరకు విసుగు చెంది తీరమున నిష్ఠతో తపాని ఆచరిస్తూ ఉండగా అక్కడకు ఒక ముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందులకు ఇంతటి తపం ఆచరించుచూ ఉన్నావు? నీకు ఉన్నటువంటి కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా యొక్క వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ యొక్క తీర్థస్థానమున తపం ఆచరిస్తూ ఉన్నాను అని చెప్పాను. అప్పుడు ఆ మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని యొక్క ప్రీతి కొరకు దీపారాధనం చేసిన ఎడల
నీకు ఉన్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరగలదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే పాంచాల రాజు తన యొక్క దేశమునకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతాన్ని చేసి ఆ ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టి ఆ నెల రోజులలో ఒక్క రోజు కూడా విడవకుండా అదే విధంగా ఆచరించెను. ఆ తరువాత తత్పుణ్య కార్యముల వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణ్ణి కనెను. ఆ రాజకుటుంబీకులు ఎంతో సంతోషించి తమ యొక్క దేశం అంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అనేటటువంటి నామకరణం చేయించి అమితమైనటువంటి గారాభంతో పెంచుతూ ఉండేవారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తమ యొక్క దేశమంతా కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయమని ఆ రాజు శాసించాడు. రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. కాని యవ్వనమును రాగానే దుష్టుల యొక్క సహవాసం చేతను తల్లిదండ్రుల యొక్క గారాభం చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరిస్తూ ఉండేవాడు. ఎదిరించిన వారిని దండిస్తూ తన యొక్క కామవాంఛ తీర్చుకుంటూ ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగినటువంటి కుమారుడు కాబట్టి అతను చేసేటటువంటి పనులన్నీ కూడా చూసి చూడనట్లు విని విననట్లు ఉండేవారు. శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పేవారు ఎవ్వరూ కూడా ఉండేవారు కాదు. ఇక కత్తి పట్టుకొని మరి ప్రజలను భయకంపితులను చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా తిరుగుచూ ఉండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూసి తటాయిస్తూ ఉండెను. ఆమె ఒక ఉత్తమమైనటువంటి భార్య, రూపవతి. ఆమె యొక్క అందచందములను వర్ణించుట మన్మధునకైనా కూడా శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని యొక్క మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన యొక్క కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని యొక్క సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన యొక్క శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను గావించెను. ఆ విధంగా ఒకరికి ఒకరు ప్రేమలో పరవశమవడం చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ ఉంటూ తమ యొక్క కామవాంఛ తీర్చుకుంటూ ఉండేవారు. ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఎలాగో ఈ సంగతి అంతా కూడా ఆమె భర్తకు తెలిసి ఆమెను పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ కూడా శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరారు. ఈ సంగతి ఎలాగో పసిగట్టినటువంటి ఆ బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కొని ఉన్నాడు. ఆ కాముకులిద్దరూ కూడా గుడిలో కలుసుకొని గాఢలింగనమనర్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన ఎంతో బావుంటుంది కదా అని ఆ రాకుమారుడు అనగా ఆమె తన యొక్క పైట చెంగును చించి అక్కడ ఉన్నటువంటి ఆముదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. విద్యపు నరసింహరాజు ఆ తరువాత వారిరువురూ కూడా మహా ఆనందంతో రతిక్రీడలకు సిద్ధమయ్యే వేళ అదే అదునుగా ఆమె భర్త తన మొలకు ఉన్నటువంటి కత్తిని తీసి ఒక వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తను కూడా పొడుచుకొని మరణించాడు. వారి యొక్క పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవడం వలన ఆ రోజు ముగ్గురూ కూడా చనిపోవడం వలన శివదూతలు ఆ ప్రేమికులిరువురిని కూడా తీసుకుని వెళ్ళడానికి అక్కడికి వచ్చారు. యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవడానికి అక్కడికి వచ్చారు. అప్పుడు యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించినటువంటి ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానంలో వచ్చుట ఎలా? అసలు చాలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అప్పుడా యమకింకరుడు, ఓ బ్రాహ్మణోత్తమా, ఎవరు ఎంతటి నీచులైనను ఈ యొక్క పవిత్ర దినమున అంటే కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివ సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసినటువంటి పాపములన్నీ కూడా నశించిపోయాయి.
కాబట్టి వారిని కైలాసానికి తీసుకుని వెళ్ళడానికి శివదూతలు వచ్చారు అని చెప్పగా ఆ సంభాషణ అంతా కూడా వింటూ ఉన్నటువంటి రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేం ముగ్గురం కూడా ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము. కాబట్టి ఆ ఫలం మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసినటువంటి దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చారు. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయడం వలన ఆ ప్రేమికులు పాపములు పోవటయే కాకుండా కైలాస ప్రాప్తి కూడా వారికి కలిగెను. కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందెదరు అని చెప్పెను. ఈరోజు పారాయణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.